ఈరోజు టమాటా పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేయొచ్చు. పక్కా కొలతలతో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఇలాంటి పచ్చళ్ళు ఇంట్లో ఉంటే ఎనీ టైము కూరలు చేయనప్పుడు కూడా ఒక స్పూన్ వేసుకొని తింటే సరిపోతుంది. గట్టిపప్పు చేసుకున్నా లేదా ఉప్మాలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే టమోటాలు బాగా వాష్ చేసి తుడుచుకొని ఈ తొడలు కట్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు కొంచెం ఎండలో పెట్టుకోవాలి, పచ్చడి పాడవకుండా ఉంటుంది నీరుగా ఉంటే. అల్లం, వెల్లుల్లి ఇవి కూడా సన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం అల్లం ఎండలో పెట్టుకోవాలి. తర్వాత చింతపండు కూడా అలా ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది. కారము, కావలసిన పదార్థాలన్నీ ఇవి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని టమోటాలు స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టకూడదు, హైలో పెడితే మాడిపోతుంది. మూత అస్సలు పెట్టకూడదు, మూత పెడితే ఆవిరికి వాటర్ అంతా పడిపోయి పచ్చడి చెడిపోతుందండి. స్మాష్ చేసుకుంటూ కలబెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని. తర్వాత కూర స్ట్రక్చర్కి మారిపోతుంది, కూరలాగా అయిపోతుంది. అప్పుడు చింతపండు నేను 1 kg టమోటాలు తీసుకున్నాను. 200 grams పడుతుంది చింతపండు, అంటే పావు కేజీ మీద తక్కువ. ఇలాంటి పచ్చళ్ళు ఉంటాయి, కర్రీస్ లేనప్పుడు ఒక స్పూన్ వేసుకొని తినచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. పెరుగన్నం తినచ్చు బయట వాటికంటే. ఇది కాఫీ గ్లాస్ మీద కొంచెం పెద్దది మెజర్మెంట్స్ కోసం. ఉప్పు 1 గ్లాస్ తీసుకున్నాను, కాఫీ గ్లాసు మీద కొంచెం పెద్ద గ్లాస్ అండి, పాలు కలిపిస్తాం కదా ఆ సైజు. నేను పూర్తిగా ఉప్పు గ్లాస్ నిండుగా వేయలేదు, కొంచెం తగ్గించి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, అదే గ్లాస్ తోటి ఫుల్ గ్లాసు వేసేసుకోవచ్చు కారం, మనం తీసుకునే కారం అని బట్టి. కారంగా ఉంటే తక్కువ వేసుకోవచ్చు, ఇది పెద్ద కారం ఉండదు, అందుకే నేను ఫుల్ గ్లాస్ వేసేస్తున్నాను కారము. ఫుల్ గ్లాస్ వేసేసాక ఇంకా నీరంతా పీల్ చేసుకుంటుందండి కారం వేసాక. ఇంకెక్కువ ఉడకనక్కర్లేదు, ఒక 2 minutesలో బంద్ చేయొచ్చు. అది బాగా చల్లారుతుంది, పక్కన పెట్టేసుకొని ఈ వెల్లుల్లి అల్లము చిన్న పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పోపులో వేసేసుకోవచ్చు, స్టార్టింగ్లో వేసుకోవాలి నేను, కానీ వేయడం మర్చిపోయాను, లాస్ట్లో వేసాను. ఇది కూడా చల్లారిపోయింది. చల్లారాక ఇది కూడా మిక్సీలో వేసుకొని ఆ చింతపండు అదంతా మెత్తగా మెదిగేలాగా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత పోపు వేసేసుకోవడమే. పోపు కూడా ఆయిల్ దాదాపు ఆ గ్లాస్ పడుతుందండి, నేను కొలవలేదు. మనం ఉప్పు కారం కొలుసాం కదా, ఆ గ్లాస్ పడుతుంది. యాజ్ ఇట్ ఈస్ పోపు వేసేసుకోవడమే. శనగపప్పు అవి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. ఇందాక పేస్ట్ చేశాను కొన్ని, ఇవి కొన్ని వెల్లుల్లి. తర్వాత కరివేపాకు, ఇవన్నీ బాగా వేగాలి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, కానీ నేను మర్చిపోయి లాస్ట్లో వేయించి వేసాను. తర్వాత గుర్తొచ్చింది. ఇప్పుడు పచ్చడి వేసేసుకోవాలి. ఇంకంతేనండి, ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చూసి చక్కగా చేసుకోవచ్చు, పచ్చళ్ళు చేయడం చేతకాని వాళ్ళు కూడా. నేను ఎప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతానే మళ్ళీ మళ్ళీ చేస్తుంటాను. మెంతులు, ఆవాల పొడి ఒక 2 స్పూన్లు వేసాను. తర్వాత అల్లం పేస్ట్ వేసాను. ఇది స్టార్టింగ్లో వేసుకోవాలి పోపు వేగాక. అంతే అండి, ఫినిష్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.